నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 జూన్ 9వ తేదీ నుండి 2024 జూన్ 15వ తేదీ వరకు వార ఫలితాలలో మకర రాశి గురించి. మకర రాశి అధిపతి శని. ఈ మకర రాశి వారికి గోచార ఫలితాలు ఈ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. అయితే గోచారం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాము. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి. దీనినే గోచారం అంటారు. ఇక ఈ గోచారంలో చంద్రుడు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తాడో ఒకసారి గమనిద్దాము. అయితే 9వ తారీఖున మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సగభాగం, కర్కాటకంలో సగభాగం సంచరించటం జరిగింది. 10వ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 11వ తారీఖున కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 12వ తారీఖున సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 13వ తారీఖున సింహరాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 14వ తారీఖున సింహరాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 15వ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇది చంద్ర గ్రహస్థితులు. అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రాలపై గురు, శని, బుధ, కేతు, శుక్ర, సూర్యులు అధిపతులై వీరికి మకర రాశి వారికి ఏ ఏ ఫలితాలను అందిస్తున్నారు ఒక వివరాల్లోకి వెళ్లే ముందు గోచార గ్రహస్థితులు జన్మ జాతక రాశి చక్రంలో ఎలా ఉన్నాయో గమనిద్దాము. రాశి చక్రంలో మేషంలో కుజుడు స్థితి పొంది ఉన్నారు, సంచారం చేస్తున్నాడు. వృషభంలో గురువు సంచారం చేస్తున్నాడు. బుధ, రవిలు 14 వరకు సంచారం చేసి 15 నుండి మిథునంలో సంచారం చేస్తారు. ఇక శుక్రుడు 12 వరకు వృషభ రాశిలో ఉండి 13 నుండి మిథునంలో సంచారం చేస్తాడు. ఇక కన్యా రాశిలో కేతువు, శని తన సొంత రాశిలో కుంభరాశిలో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు. ఇక మీనరాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు. ఇది ప్రజెంట్ గోచార గ్రహ స్థితిగతులు రాశి చక్రం అనుసరించి. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి వారం ప్రారంభ రోజుల్లో 9, 10, 11 తేదీల్లో చాలా ప్రయోజనకరంగా, శుభకరంగా, కార్యసిద్ధిగా ఉంటాయి. ఈ 3 రోజులు కూడా శుభకరంగా ఉంటాయి, మంచి అనుకూల ఫలితాలే ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ఆర్థికంగా మంచి సమయం అని రుజువవుతుంది. ఈ 3 రోజుల్లో ఆదాయం పెరుగుతుంది అని అర్థం. అన్ని ప్రణాళికలు, కోరికలు విజయవంతంగా పూర్తి చేసేది కనపడుతుంది. వీరు ఈ రోజుల్లో ఏది అనుకుంటే అది పూర్తి చేయగలుగుతారు. తను పెండింగ్లో ఉన్న వర్కులు పూర్తి చేయగలుగుతారు. అనుకున్న కోరికలు, నెరవేరని కోరికలు కూడా ఈ రోజుల్లో తీర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి. 8, 9, 10, 11 తేదీలు అనేది కనపడుతుంది. అయితే విద్యార్థులకి, అవివాహితులకి వివాహ అవకాశాలు కూడా వస్తాయి. ఇంటిలో శుభకార్యం కూడా జరిగేది కనిపిస్తుంది, అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు తమ చదువులు బాగా సాగేందుకు కూడా చాలా మంచి సమయం ఈ 3 రోజులు. ఈ 3 రోజులు అయితే ఏకాగ్రత ఎక్కువగా ఉండి వారు చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం. ఇక ఈ సూచించడం జరుగుతుంది. ఇది ఆత్మవిశ్వాసంతో అన్ని కార్యక్రమాల్లో, విషయాల్లో విజయాలు సాధిస్తారు, ముందుకు సాగుతారు అనేది కనపడుతుంది. ఇక గత 7 సంవత్సరాల నుంచి కూడా వీరికి కొన్ని కన్న కళల్లో కొన్నైనా సరే ఈ 9, 10, 11 తేదీల్లో నెరవేరే అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని మంచి జీతంతో పెరుగుదల ఉన్న కొత్త ఉద్యోగాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు అనేది కనపడుతుంది.
కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఈ కాలంలో 9, 10, 11 తేదీల్లో. ఇక నటన మరియు మోడలింగ్ రంగంలోనూ, కాస్మెటిక్స్ వారి రంగంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి కాలంగా కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. అద్భుతమైన సమయంగా ఉంటుంది వీరికి. ఈ మోడలింగ్ రంగంలో వారికి కానీ, కాస్మెటిక్స్ సంబంధించిన దీనికి కానీ శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఆర్థికంగా మంచి కాలం, మంచి అవకాశాలకు అనుకూలం ఉంది అనేది కనపడుతుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఈ టైంలో. కుటుంబంలో ఏదైనా పిల్లల పుట్టుకకు సంబంధించిన శుభవార్త కూడా ఉంటే ఉండవచ్చు, జరగవచ్చు అనేది కనపడుతుంది. ఇక శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటారు అనేది కూడా ఈ సమయంలో చెప్పవచ్చు. ఈ వ్యక్తి స్వయం ప్రయత్నాల ద్వారా ఎక్కువగా విజయాలు సాధించేది ఉంటుంది. అంటే కష్టపడి పని చేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు భవిష్యత్తు కోసం అనేది ఈ 3 రోజుల్లో వీళ్ళ వల్ల సాధ్యమవుతుంది. ఖర్చులు పరిమితంగా ఉంటాయి కాబట్టి పొదుపు అనేది పెరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక్కడ ఈ సమయంలో 9, 10, 11 తేదీల్లో శత్రువులు కూడా వీరికి హాని తలపెట్టడానికి ధైర్యం చేయరు. అంత ఆత్మస్థైర్యంగా ఉంటారు అని చెప్పవచ్చు ఈ తేదీల్లో వీరు, ఈ మకర రాశి వాళ్ళు. ఇక కొంత అదృష్టంగా భావన చెందేది ఉంటుంది వీరిలో. ఈ సమయంలో మంచి సమయానికి జరిగే పనులకు కానీ, కలిసి వచ్చే ఆదాయ మార్గాలకు కానీ, వివిధ ఆదాయ వనరు మార్గాలకు కానీ ఏదైనా సరే అదృష్టంగా భావిస్తారు. ఈ 3 రోజుల్లో కూడా అంత ఆనందం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుదల ఉంటుంది, కీర్తి గౌరవాలు కూడా పొందేది ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా వీరు ఈ టైంలో సపోర్ట్ పొందుతారు అనేది కనిపిస్తోంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. సిబ్లింగ్స్ తోటి, బంధువులతోటి మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు ఈ సమయానికి అనేది కనపడుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు లేదా మతపరమైన యాత్రలు ఉంటాయి అనేది కనపడుతున్నాయి. అప్పులు తీరేది, రుణాలు పొందేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ 9, 10, 11 తేదీల్లో. పోటీ పరీక్షల్లో కూడా విజయం పొందేది ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఈ విధమైన వాహన సౌఖ్యం ఉంటుంది. అమ్మకాలు, కొనుగోలుకి, భూమి స్థిరాస్తి విషయాలకి కూడా కొంచెం ప్రతికూలతలు తర్వాత 12, 13, 14 నుంచి ప్రారంభం అవుతున్నా ఇంతవరకు కూడా వీటి గురించి సౌఖ్యం అయితే ఉంటుంది అనేది కనపడుతుంది. ఇక 12, 13, 14, 15 తేదీల్లో ఆరోగ్య సమస్యలు వృద్ధి చెందేది కనపడుతున్నాయి. సంపదకి నష్టం, బాధలు ఉండవచ్చు అనేది కూడా కనపడుతుంది. ఒత్తిడికి లోనయ్యేది కూడా కనపడుతుంది. వివాదాలు, తగాదాలలో తలదూర్చకుండా ఉండాలి అని గ్రహాల సూచనలు తెలియజేస్తున్నాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేది కూడా ఉండవచ్చు. ఆరోగ్య సమస్య మీద శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఇక పిల్లల నుండి కూడా ఈ టైంలో సపోర్టు పొందలేకపోవచ్చు. పనుల్లో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఇక పని మీద ధ్యాస ఉండదు. ఈ 4 రోజుల్లోనూ వీరికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. బద్ధకాన్ని వీడనాడాలి అనేది కూడా దానికి తగిన తరుణోపాయాలు ఆలోచించి ఎక్సర్సైజ్లు, యోగా, మెడిటేషన్లు చేసినా కొంచెం బద్ధకాన్ని తగ్గించుకుంటే పనులు చురుగ్గా సాగుతాయి అనేది వీరు గమనించుకోవాలి. పని మీద ధ్యాస ఉండదు కాబట్టి సొంత నిర్ణయాలు చేయకుండా ఇతరుల మీద ఆధారపడేదే ఉంటుంది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని గ్రహింపులో పరిగణలో ఉంచుకోవాలి ఈ విషయాన్ని. అయితే ఆధ్యాత్మికత వైపు ధ్యాస ఉంచితే మంచిది ఈ సమయంలో అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం ఈ సమయంలో పెట్టాలి అనేది చెప్పుకున్నాము. పొట్టకు సంబంధించిన తలనొప్పి సంబంధిత వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేవి కనపడుతున్నాయి. ఎక్కువ ఆందోళన చెందుతారు ఈ టైంలో. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ విషయాల్లో. బంధుత్వాలు ఇబ్బందుల్లో పడతాయి. భూమి, ఆస్తికి సంబంధించిన వివరాలు ఉంటే, ఏవైనా సమస్యలు ఉంటే నివారించండి ఈ సమయంలో. అయితే 12, 13, 14 తేదీల్లో ముఖ్యంగా రవి
ద్రవ్య సమస్యలు కలగవచ్చు. ఊహాగానాలు లేదా స్టాక్స్లను నివారించండి, లేదంటే నష్టాలు సంభవించేదిగా ఉంటుంది. అనుకూలం లేదు ఈ టైంలో స్టాక్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి కూడాను. అయితే చాలా ఆందోళనలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, లేదా ఎక్స్పర్టుల ప్లాన్లు తీసుకోండి. ఎక్స్పర్టుల నుండి వాళ్ళ సలహాలు తీసుకోండి. మంచిది వాయిదా వేసుకుంటే ముఖ్యంగా శ్రేయస్కరం అని కనిపిస్తోంది. కొన్ని అనుకోని సంఘటనలకి, ఆకస్మిక అడ్డంకులకి, ఏదైనా చెడ్డ వార్తలకు గాను, వాహన ప్రమాదాలకు గాను, ఆరోగ్యం పట్ల గాను శ్రద్ధ వహించేది ఎక్కువగా చేయాలి ఈ టైంలో. ఈ సమయంలో భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. విడాకులు, విడిపోవడాలు కూడా పరిస్థితులు రావచ్చు. కొందరి జన్మజాతక చక్రాల నుంచి గమనించాలి దీన్ని జాగ్రత్తగా. గోచారంలో అయితే ఈ గ్రహస్థితి, ఈ పరిస్థితి కూడా కొందరి విషయంలో రావచ్చు అనేది కనపడుతుంది. అయితే చాలా కాలం పాటు ఉద్యోగంలో ఉండకపోవచ్చు అనే దానికి కూడా పరిస్థితి దారితీయవచ్చు. జాగ్రత్తగా ఉద్యోగంలో పై అధికారులతో, సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా మెలగాల్సిందిగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక అవరోధాలు కూడా రావచ్చు. గ్రహస్థితి అనుకూలం లేదు ఈ టైంలో 12 నుంచి 15 వరకు కూడాను. ఇక వ్యక్తిగత సమస్యలు ఎక్కువ అయ్యేది కనపడుతుంది. ఎక్కువగా ఖర్చులు అయ్యేదానిని నియంత్రించాలి. ఇంటిలోని ఇతర స్త్రీలతో గొడవలు పడేదానికి కూడా దూరం ఉండాలి. సామాజిక వర్గాల్లో, సొసైటీలో ఇరుగు పొరుగు వారితో అపార్థాలు, చెడ్డ పేరు, స్త్రీల నుండి ఇబ్బందులు కలిగేది, లాటరీలలో నష్టాలు ఉండవచ్చు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా గమనింపులో ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడం. ఇక 15వ తేదీన వృత్తి ఉద్యోగాలకు కూడా బాగుంటుంది. ప్రమోషన్స్ కూడా అవకాశాలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవచ్చు అనేది కనపడుతుంది. ఇక ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఈ వారంలో మిక్స్డ్గా ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కొంత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వీరు ఎక్కువగా రక్తం, పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆందోళనలు, వాహన ప్రమాదాలు ఉండేది కనపడుతుంది. బంధుత్వాలతో సమస్యలు కనపడుతున్నాయి. వివాదాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా భూ వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలి, లేదంటే బంధుత్వంతో ఇబ్బందులు కలిగేది కనిపిస్తోంది. శత్రువర్గం పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక 9, 10, 11 తేదీల్లో అన్ని విషయాలకి విజయవంతం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. గృహంలో శాంతి, సంతోషాలు ఉండేది కూడా కనపడుతుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి విందులు, వినోదాలు, మంచి ఆహారం, దుస్తులు పొందేది, మంచి దుస్తులు కనపడుతుంది. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు చేసేది ఉంటుంది. ప్రయాణాలకు, ఆకస్మిక ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. 9, 10, 11 తేదీల్లో టూరిజమ్స్ వారికి లాభాలు ఉంటాయి. మీడియా రంగం వారికి కూడా 9, 10, 11 తేదీల్లో బాగుంటుంది. వ్యాపారాల్లో లాభాలు, అభివృద్ధికి ఖర్చులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు ఉండేది కూడా కనపడుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకాల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండేది కనపడుతుంది. శత్రువులపై పైచేయిగా ఉంటుంది. 14 లోపు ఇన్వెస్ట్మెంట్స్కి, స్టాక్స్కి అనుకూలం కాదు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ పెట్టండి. మొత్తానికి మంచి ఫలితాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందం, ఆదాయం, వృత్తి ఉద్యోగాలకి, వ్యాపారాలకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఈ వారంలో మకర రాశి వాళ్ళకి, ఈ ఓవరాల్గా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది, చాలా బాగుందనే చెప్పవచ్చు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ, వాహన ప్రమాదాలు, ఇన్వెస్ట్మెంట్స్కి, స్పెక్యులేషన్స్కి, ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు, దీర్ఘకాలిక పెట్టుబడులకి అంత అనుకూలతలు ఉండవు. ఈ విషయాల్ని గమనింపులో ఉంచుకుని ఆచితూచి నిర్ణయాలు తీసుకుని అపార్థాలకు, కలహాలకి దోహదపడే వాటికి, వాదనలుకి దూరంగా ఉండండి. మాటను నియంత్రించుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడిన ఈ పరిష్కారాలకి, ఇవి చిట్కాలు పాటించిన కొంచెం ప్రతికూల ఫలితాల నుంచి బయటపడవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కేతుకి కేతు పూజలు, కేతు పరిహారాలు, గణపతి ఆరాధన, కుజునికి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆలయ సందర్శన, సుబ్రహ్మణ్య ఆరాధన,
ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య ప్రదక్షిణలు కూడా ఎక్కువ మానసిక ప్రశాంతతని ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన సూర్యారాధన, ఆదిత్య హృదయం, శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన వీటిని ఎక్కువగా పాటించిన ఎడల కొంచెం మానసిక ప్రశాంతత, ఆందోళనలు తగ్గి సంతృప్తిగా ఉండొచ్చు అనేదానికి సూచించడం జరుగుతుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.